నమస్కారం సుప్రభాత ఘంటారవానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. మాజీ మంత్రి జోగి రమేష్ తనయుడు రాజీవ్కు రిమాండ్. అగ్రిగోల్డ్ భూముల కబ్జా విక్రయంపై చర్యలు. రాష్ట్రంలో ఉద్యోగుల బదిలీకి రంగం సిద్ధం. నెలాఖరులోగా ప్రక్రియ పూర్తి చేయాలని సర్కార్ నిర్ణయం. హైకోర్టు శాశ్వత జడ్జిలుగా జస్టిస్ జ్యోతిర్మయి, జస్టిస్ గోపాలకృష్ణ. కేంద్రానికి సిఫార్సు చేసిన సుప్రీంకోర్టు కొలీజియం. డిఆర్డీఓ దీర్ఘశ్రేణి గ్లైడ్ బాంబు ప్రయోగం విజయవంతం. సాయుధ బలగాల సామర్థ్యం బలోపేతమవుతుందన్న రాజ్నాథ్. ఆందోళనల పేరిట విధ్వంసం సృష్టించారన్న షేక్ హసీనా. బంగ్లాదేశ్లో ఘటనలను ఉగ్రదాడులుగా అభివర్ణన.